మన ఆత్మకు దేవుని ఆత్మ సహాయం చేసి అప్పటిదాకా పూర్తిగా శరీరం వశమైపోయినటువంటి మన బలహీనమైన ఆత్మని బలపరిచి శరీరాన్ని కట్టడి చేయటం అనేది మొదలు పెడతాడు. ఇది ఒక్కసారే జరిగే ప్రాసెస్ కాదు, ప్రక్రియ కాదు. ఓ పద్ధతి ప్రకారం పిల్లవాడు క్రమక్రమంగా ఎదిగినట్టు రకరకాల అనుభవాలను బట్టి క్రమక్రమంగా మనల్ని ఎదుగుదలలోకి తీసుకెళ్తాడు. ఇది బైబిల్ ఇచ్చిన సాక్ష్యం. కొంతమందికి అర్థం కాదు, చాలా గందరగోళం అయిపోతూ ఉంటారు. భంగపడి, బలహీనపడి, తొట్రుపడి, త్రోవ తప్పి కూర్చొని ఏడుస్తారు. ఇక ఎప్పటికీ తేరుకోరేమో అనిపించిద్ది మనకి. తమని తాము నిందించుకుంటూ ఉంటారు, తమని తాము దూషించుకుంటూ ఉంటారు, తమను తాము అనర్హులుగా, అయోగ్యులుగా ప్రకటించుకుంటూ ఉంటారు. ప్రియులారా, గమనించండి, అది అర్థం కాక, ఎందుకు అలా అయిపోతారంటే అర్థం కాక. దీనికి తోడు సైతాను ఒకడు. మనకేమో నియమాలు చర్చిలో ప్రకటించబడతాయి. అబద్ధం ఆడకూడదు, దూషణ చేయకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, అపవిత్రమైన ఆలోచనలు చేయకూడదు, అపవిత్రమైన క్రియలు చేయకూడదు అని మనకు అన్ని నియమాలు చర్చిలో వినబడతాయి. ఆ నియమాల ప్రకారం బ్రతకాలి, దేవుడు అందుకు సంతోషిస్తాడు అని దైవజనులు చెప్తారు. మనం కూడా నిజమే అలానే ఉండాలి అనుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు ఎదురయ్యేటువంటి పోరాటాల్లో, శోధనల్లో ఎక్కడో చోట ఏదో ఘట్టంలో ఏదో ఒక విషయంలో చిన్నదో పెద్దదో తొట్టుపాటు అనేది మన జీవితంలో జరిగినప్పుడు తేరుకోకుండా పడిపోతారు కొంతమంది. ఇక వాళ్ళే జడ్జిలుగా మారి సాక్ష్యం చెప్పుకుంటారు. నేను పనికిరాను, దేవుడు నన్ను ఒప్పుకోడని. ఎంత ఏడుస్తారో, ఎంత కుమిలిపోతారో. ఒక మాటలో చెప్పాలంటే చేతికి వస్తారా రారా అనిపిస్తుంది. ఈ అనుభవాలు నేను ఎదుర్కొన్నానన్నా అన్నోళ్ళు చేయొత్తండి. ఆత్మీయ జీవిత యాత్రలో ఇవి నేను ఎదుర్కొన్నాను అన్నోళ్ళు చేయొత్తండి. ఒక క్రొత్త జీవితం జీవించాలని జీవితం మొదలుపెట్టాను, కానీ అక్కడక్కడ కొన్ని అడుగులు జారుతున్న వేళ నా మీద నాకే డౌట్ వస్తుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీకు అద్భుతమైన విషయం చెప్తా, చేతులు ఎత్తండి సరిగా. ఇది చాలా కీలకమైనది, ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇందాకేం చెప్పాను? మన ఆత్మకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి పోరాటం మొదలు పెడతాం. ఆ నడిచే ప్రక్రియలో బాలుడు నడక నేర్చుకునేటప్పుడు అనేకసార్లు పడ్డట్టు మనం నడత నేర్చుకునే ఘట్టంలో ఎన్నోసార్లు మనం అడుగులు జారి తొట్టుపడతా ఉంటాం. ఇక్కడ యేసు ప్రభువు వారు పేతురు విషయంలో ఏమంటున్నాడంటే, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకున్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కోసం వేడుకున్నాను అన్నాడు. ఇప్పుడు ప్రభువా, వాడు పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకుంటే అసలు ఆ శోధనలు రావద్దని నువ్వు వేడుకోవాలి. కానీ శోధనల్లో పడ్డా తిరిగి తేరుకొని లేవాలని వేడుకోవటం ఏమిటయ్యా? అడుగులు జారినా తిరిగి తేరుకొని నిలబడే శక్తి కావాలని వేడుకోవటం ఏమిటి? ఇదొక ఆశ్చర్యకరమైన పాయింట్. కానీ విశ్వాసులైన వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవిత యాత్రలో నీ ప్రతి అడుగు స్ట్రైట్గా పడదు. కొన్నిసార్లు నీ అడుగులు తొట్టిల్లే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు నీ అడుగులు జారే అవకాశం ఉంటుంది. అంటే ఇలా ఉంటుందని మెంటల్గా ఫిక్స్ అయిపోయి పడిపోవటానికి సిద్ధమయ్యారు, నడువులు ఇరుగుతాయి. అంటే శాల్యమన్న ముందే చెప్పాడుగా, ఒక్కసారి పరిపూర్ణత రాదని, క్రమక్రమంగా వచ్చిద్దిలే, చిన్న చిన్నగా మారుతాలే, ఏం పర్లా అని పాపం చేయటానికి ఈ మాటలు చెప్తున్నానా? నో. ఇప్పటికే తొట్టుపాట్లు ఎదుర్కొని, కొన్నిసార్లు మిమ్మల్ని మీరే నిందించుకొని, గాయపడిపోయి, మిమ్మల్ని మీరే అనర్హులుగా ప్రకటించుకొని, కృంగిపోయి, ప్రార్థన చేసే దగ్గర సందేహం, దేవుణ్ణి విశ్వసించే దగ్గర సందేహం, దేవుని కార్యాలను చూసే విషయంలో సందేహం ఏర్పడిద్ది. కొంతమందికి ప్రార్థన బలహీనమైపోయిద్ది. ఎందుకు? సైతాన్ ఎంటర్ అవుతాడు. నువ్వు భారం కలిగి ప్రార్థన చేస్తుంటావు, దేవా ఈ కార్యాన్ని నెరవేర్చు తండ్రి అంటే వాడు పక్కన చేరి నీ మనసునే ప్రేరేపిస్తాడు. పెద్ద మనిషి భలే చేస్తున్నావే,
అసలేం ఎరగవు నువ్వు, అస్సలు ఒక్క తప్పు కూడా లేదు నీ దగ్గర. నువ్వు, నీ బతుకు, నీ కథ, నీ ఆలోచనలు, నీ పాపాలు నువ్వు తట్టెడు పెట్టుకొని నువ్వు పెద్ద అపరపరిశుద్ధుల్లాగా, అపోస్తలుల్లాగా, అపోస్తలిక సేవకురాల్లాగా అడుగుతున్నావే. పాపుల మనవి ఆయన వినడం తెలియదా నీకు? పాపుల ప్రార్థన వినడం తెలియదా? నీ ప్రార్థన చేరిద్దా దేవుని దగ్గరికి? నువ్వేం మహాభక్తురాలు అనుకుంటున్నావా? నువ్వేం మహాభక్తుడు అనుకుంటున్నావా? ఎందుకు వింటాడు నీ ప్రార్థన? నువ్వేమని తిట్టావు నీ భార్యని? నువ్వు కొట్టావుగా, వింటాడు నీ ప్రార్థన? నువ్వు ప్రార్థన చేస్తే కూడా అద్భుతాలు జరుగుతాయా? అసలు ముందు నీ బతికేం మారలేదు అనే ఆలోచనలు ఎప్పుడైనా నీకు వచ్చినాయా లేదా? వస్తే చేతులు ఎత్తు. ఇక్కడ మాకే వచ్చింది, మీకు రాలేదా? మరి ఇగో నేను మీకు మంచి మాట చెబుతాను అన్న, దాచి పెట్టుకోవద్దు, ఎత్తాలి చెయ్యి. అద్ది లెక్క బతికిపోయారు. దేవునికి స్తోత్రం. లైవ్లో జూమ్లో వాళ్ళు మీరు సంగతి చెప్పండి. అది ఎవరైనా చేయెత్తాల్సిందే. ఎందుకంటే ఇలాంటి ఆరోపణ దురాత్మలు చేస్తాయి, మన మనసును రేపుతాయి. మనం బలమైన కార్యాలు సాధించడం కోసం ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు ఇలాంటివన్నీ తీసుకొచ్చి నువ్వేంటి, నీ బ్రతుకేంటి, నీ వ్యవహారం ఏంటి అనే ప్రశ్న సైతాను సంబంధులు మనల్ని వేస్తుంటారు. మన మనస్సుని ప్రేరేపించటం వాడికి తెలుసు, వాడికి వెనతో పెట్టిన విద్య అది. మనసును ప్రేరేపించటం, వ్యతిరేకమైన సిగ్నల్స్ మన మైండ్లోకి పంపించడం సైతానికి చాలా తెలుసు. ఇస్కరియోతు యోధా అనే వాళ్ళలో యేసు ప్రభుని అమ్ముకోవాలనే ఆలోచన పుట్టించింది వాడేనని చెప్పింది బైబిల్లో. ఈ మనసులోకి రాంగ్ సిగ్నల్స్ పంపించటంలో మంచి నిపుణుడు వాడు. దానికి వాడు నీ క్యారెక్టర్నే ఎత్తి చెబుతాడు. నీ ప్రార్థన బలహీనమైపోయింది. నువ్వే ప్రార్థన చేస్తా ఏమంటావు తెలుసా? అయినా నా ప్రార్థన నువ్వు ఎందుకు వింటావు ప్రభా? నేను అందరిలాగా మంచిదాన్ని కాదుగా. షాలేమన్నంత నీతి నా దగ్గర ఎక్కడుంది తండ్రి? ఫలానా అక్క అంత నీతి నా దగ్గర ఎక్కడుంది ప్రభా? వాళ్ళు ఒక్క తప్పు కూడా చేయరు, నేను ఎన్ని తప్పులు చేశాను. నా నోరు కుదరదు, నా చూపులు బాగుండవు, నా నడతలు బాగుండవు, నా చేతలు సరిగా ఉండవు అని నీ మనసులో నీకే ఆలోచన కలిగి కొన్నిసార్లు బయటికి కూడా అన్నారు కొంతమంది. అంటారు, షాలేమన్నని కాకపోతే నీకు ఈ వ్యక్తి పరిపూర్ణుడు అనుకున్న మరొక అన్నని. నేనైతే పాటలే పాడుకున్నా. అబ్రహాము లాంటి విశ్వాసం లేదు, దానియేలంత బహుప్రియుని కాదు, దావీదులాని చిత్తానుసారమైన మనసు నాకు లేదు, అష్టవంకర్ల బతుకునాది అని ఏకంగా ఒక్క మాట చెప్పనియండి. ఓటమి అంటే ఏంటో తెలుసా? నిజమైన ఓటమి అంటే ఆత్మీయ జీవితంలో తొట్టుపడటం ఓటమి కాదు. ఆత్మీయ జీవితంలో దెబ్బ తినటం, కింద పడటం ఓటమి కాదు. పడిపోయి తిరిగి లేవకుండా మానసికంగా కృంగిపోతాడు చూడు, అది ఓటమి. అడుగు జారి కింద పడి తమను తాము నిందించుకుంటూ తిరిగి లేవకుండా అక్కడే కూలబడి ఉంటారు చూడు, అది నిజంగా ఓటమే. కానీ గొప్పతనం ఏంటో తెలుసా? దెబ్బ తిని కూడా కొంతమంది తేరుకొని నిలబడతారు చూడు, అది విజయం. కోడి పందాల్లో 2 రకాలు ఉంటాయి. కొన్ని కోళ్ళకు కత్తి తగిలితే ఇక కూర్చొని లేగవు, ఇక కత్తి తగలనంత వరకు ఎగిరి కొడుతుంటుంది ఎదురుకోడిని. దాని కత్తి ఏదన్నా ఒకటి తగిలిందా దీనికి అంటది, కూర్చుంటుంది ఆడే, ఏ లేవదు అది. కానీ కొన్ని కోళ్ళు అట్లా కాదు, దెబ్బ తగిలే కొద్దీ రేగుతూ ఉంటుంది అది. ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే, దెబ్బని పొందటంగా దెబ్బ తగిలింది ఓకే,
కొంతమందికి వ్యాపారాల్లో దెబ్బ తగిలిద్ది, కొంతమందికి వాళ్ళ చదువులో దెబ్బ తగిలిద్ది, ఎగ్జామ్లో దెబ్బ తగిలిద్ది, కొంతమందికి ఉద్యోగాలు ఏదో ఊహించారు ఆశించారు దెబ్బ తగిలింది అందలా, కొంతమందికి ఏదో ప్రయత్నాలు చేశారు పొలం వేశారు దెబ్బ తగిలింది. నా పాయింట్ ఏంటంటే దెబ్బ తగిలింది, తగిలిన నీవు అక్కడే కూర్చుంటావా, తేరుకొని లెగుస్తావా? ఆత్మీయ జీవిత యాత్రలో నువ్వు పోరాడుతున్నావు. రకరకాల లోకాశలు ఆకర్షణలు నీ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. కొన్ని ఇట్లాగుతున్నాయి, కొన్ని ఇట్లాగుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. నా పాయింట్ ఏంటంటే తగిలిన దెబ్బని పొంది కూర్చోటమా, తిప్పుకొని రేగటమా? అది దేవుడు చెప్తున్న మాట. అది వీరుడి లక్షణం. అది వీరుడి లక్షణం. దెబ్బ తగలగానే వీరుడు కాస్త భీరుడైపోకూడదు. నిజంగా వీరుడు ఏం చేస్తాడో తెలుసా? దెబ్బ తగిలితే ఏ కారణాన్ని బట్టి దెబ్బ తగిలిందో ఎరిగి మరోసారి ఆ దెబ్బ తనకు తగలకుండానట్లు తప్పించుకొని తిరిగి తేరుకొని లేచి మళ్ళా యుద్ధం ప్రకటిస్తాడు. అది వీరత్వం. హల్లెలూయా. అంతేగాని కొంతమంది కాదు, చాలామంది ఓటమిని అంగీకరిస్తారు. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరత్వంలో 2 విషయాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దెబ్బ తగిలినంత మాత్రాన వీరుడు వెధవగాడు. దెబ్బ తగిలినంత మాత్రాన వీరుడు వెధవగాడు. వెధవ ఎప్పుడవుతాడో తెలుసా? తగిలిన దెబ్బను చూసుకొని మూలన కూర్చుంటాడు చూడు, ముసలమ్మలాగా. అప్పుడు నెంబర్ 1 ఎదవ. హలో, కొంచెం నొప్పిగా ఉందా? బెదర్స్ నొప్పి పుడితే పుట్టనాయి. దెబ్బ తగిలిందని మూలన కూర్చుంటాడు చూడు, అప్పుడు నెంబర్ 1 ఎదవైనట్టు అన్నమాట. వీరత్వం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రయత్నం చేసావు బ్రదరు, వర్కౌట్ కాలా, వేస్ట్ అని కూర్చుంటే దట్ ఈజ్ నెంబర్ 1 వెధవ తనం. అది నెంబర్ 1 వెధవతనం. ఈ రూట్లో ప్రయత్నం చేసా, సఫలం కాల, ఇంకొక రూట్లో ట్రై చేస్తా. నా ప్రయత్నాన్ని మాత్రం మానుకో. ప్రయత్నాన్ని నిలదొక్కడానికి, జయించడానికి, సాధించడానికి ప్రయత్నాన్ని మానుకోవటం వెధవతనం. ఎన్నిసార్లు తొట్టుపడినా తిరిగి నిలదొక్కడానికి ప్రయత్నం చేయటమే వీరత్వం. ఈ రూట్లో ట్రై చేసా, వర్కౌట్ కాదు, ఇంకొక రూట్లో ట్రై చేయి, ఇంకొక రూట్లో ట్రై చేయి, ఇంకొక విధంగా ట్రై చేయి.
ఒక బల్బు కనుగొనడానికి ఇంచుమించు ఎన్నిసార్లు పరిశోధన చేశాడని ఉందాయా థామస్ ఆల్వా ఎడిసన్? 100 సార్లా? బల్బు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరండి? థామస్ ఆల్వా ఎడిసన్. ఎన్నిసార్లు ట్రై చేస్తే విఫలమైంది ఆయా? 1000 సార్ల కంటే 10,000 సార్లా? ఓహ్, మామూలు విషయం కాదు నాయన. నాకు తెలిసి 1000 సార్లు ఏమన్నారు అక్కడ. ఇంచుమించు 1000 ప్రయత్నాలట. 10,000 కంటే ఎక్కువ బ్రదర్ చెబుతున్నాడు, గట్టిగా చెబుతున్నాడు. ప్రయత్నం మానుకున్నాడా? మానుకుంటే బల్బు వచ్చేది కాదు. మానుకోవాలా? ఎందుకు? దేవుని బిడ్డలకి సైకలాజికల్గా ఒక తత్వం ఉంటుంది. ఏంటో తెలుసా? మొండితనం. మొక్కవోని దీక్ష, మొక్కవోని దీక్ష, పట్టుదల. అది యేసు రక్తమును బట్టి మనకి ఎంటర్ అయింది అనమాట. నువ్వు ఒప్పుకుంటావు సైతాను ముందు తలకాయ ఉంచుతావా? ఓడిపోయాను సైతానా అని. సైతానా, నేను ఓడిపోయేది ఎదురే. యుద్ధ రంగంలో ఒకసారి కత్తి అడి తగిలిద్ది, ఒకసారి ఇడి తగిలిద్ది. పల్నాటి యుద్ధం ఎంతమందికి తెలుసండి? పల్నాటి యుద్ధం మనకెందుకు పల్నాటి యుద్ధం అంటారా? నాకు చిన్నప్పుడు ఇవన్నీ కొట్టిన పిండి. పల్నాటి యుద్ధం అల్లరాజు అనేవాడిని చంపుతారు. అల్లరాజు అనేవాడిని నరసింహరాజు అనేవాడు చంపుతాడు. అల్లరాజు అనేవాడిని. అల్లరాజు భార్య అప్పట్లో సతీసాగమనం పొందేటప్పుడు అల్లరాజు తలని ఒళ్ళో పెట్టుకొని ఆమె కూడా మంటల్లో గాలిపోవాలి. సతీసాగమనం అప్పుడుంది. మనోళ్ళ దిక్కుమాలిన ఆచారాలు అదొకటి అన్నమాట. భర్త చేస్తే భార్య కూడా తగలేయాలి. ఆ భర్తని తలని ఒళ్ళో పెట్టుకొని ముక్కు పచ్చలారని మా కాపురాన్ని నిలువున నాశనం చేసి మా ప్రాణాలని హరించినటువంటి నరసింహరాజు అనేవాడి మీద పగ తీర్చుకోవాలి. మరి నేనుంటే నేను చేద్దును, నేను మరి నా భర్తతో పాటు కాలిపోవాల్సి వస్తుంది. అన్నలారా, నా పక్షాన పగ ఎవరు తీరుస్తానని అడిగిద్దాం. రాజుల చరిత్ర ఇది. ఎక్కడో కాదు, మన మాచర్ల, రియల్ స్టోరీయే. అప్పుడు బాలచంద్రుడు అనేవాడు శపథం చేస్తాడు. సోదరే, నీ భర్త అయిన అల్లరాజును చంపినోడి తల కొట్టంది, నేను ఇక విశ్రమించను, మన తల కొట్టాల్సిందే, నేను తీస్తాను అంటాడు. ఆ తర్వాత ఆమె కాలిపోయిద్ది. ఆమెకి మాట ఇచ్చాడు. కొంతకాలానికి యుద్ధం సంఘటిల్లిద్ది. బాలచంద్రుడి టీంకి ఆ టీంకి యుద్ధం సంఘటిల్లినప్పుడు ఇద్దరు తలపడి కొట్లాడుతూ ఉన్నప్పుడు నరసింహరాజు అనేవాడు ఖడ్గం విసిరితే బాలచంద్రుడు అనేవాడి పొట్ట తెగిపోయింది. అంత కోడి పందాల్లో కోడి పోట్లాట్లానే ఉంటుంది వాళ్ళ యుద్ధం కూడా. నాగులేటి ఒడ్డున యుద్ధం జరుగుతుంటుంది. నాగులేరు, చంద్రవంక మీకు తెలుసు, మాచర్ల దగ్గర 2 కాలువలు. నాగులేటి ఒడ్డున యుద్ధం జరుగుతూ ఉంటుంది. తెగిపోయింది పొట్ట. తెగిపోతే మరి యుద్ధం ఏం చేస్తాడు? ఒకవేళ అట్ట దిగిపోతే మామూలు వాళ్ళకి అమ్మోయ్ అని అక్కడే అడ్డంపడి గెలగలు దండుకొని పోవటమే. మా నాన్న చెప్పేవాడండి ఇవన్నీ. బాలచంద్రుడు ఏం చేస్తాడో తెలుసా? పొట్ట తెగగానే వెంటనే తన కండవ తీసి, వస్త్రం తీసి ఆ పొట్టకి తెగిన దగ్గర ఆవంతను కట్టి ముడేస్తాడు. ముడేసి కత్తి అందుకొని ఒక పక్క ఇది తెగి రక్తమంతా పోతూ ఉంటే ఇంకొక మాట కూడా చెప్తారు, అదంతా రక్తసిక్తం అయితే నాగులేట్లో ఆయన పేగులు కడుక్కున్నాడని. ఆ రక్తాన్ని ఆ నాగులేట్లో కడుక్కొని కండవ కట్టుకొని మళ్ళా యుద్ధానికి మొదలుపెట్టి వాని తల కొడతాడు. శత్రువు తల కొట్టి చచ్చిపోతాడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పుస్తకాల్లో దొరుకుతుంది అది. అయితే ఇప్పుడు ఆ స్టోరీలు మనకెందుకులే, మనం ఎవరి మీద కత్తులు తీసుకొని ఎగబడి పొడిసి చంపేది ఏమన్నా ఉందా ఏంది? తంతే తన్నులు తింటాం, తిడితే తిట్లు తింటాం, అంతే. ఇప్పుడు మనకు అప్పు చెప్పిన పని. దేవునికి స్తోత్రం.
కొడితే తిరిగి కొట్టడానికి, తిడితే తిరిగి తిట్టడానికి గొప్ప బలమేం అవసరం లేదు కదండి. అవసరమా? తిట్టిన తిట్టును తట్టుకోవటానికి దమ్ము కావాలి. కొడితే దెబ్బను తిరిగి కొట్టకుండా తట్టుకోవటానికి గుండె కావాలి. దెబ్బను సహించడానికి, నిందను మోయడానికి, మాటను పడడానికి, దూషణ తట్టుకోవడానికి గుండె కావాలి. రియాక్ట్ అవ్వటం ఎంతసేపు? బూతులు తిట్టినవాడిని తిరిగి తిట్టడానికి మనకేం తెలియదు ఏంటి? పిహెచ్డి చేయాలా ఆ దరిద్రాల్లో? పచ్చి కోతలు, ఇక వాడి చెవుల్లో రక్తాలు రావాలి భయంకరంగా, ముక్కులో కూడా రావాలంతే. కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిడతాం. మనమే ఎరగని తిట్లే, అందులో పుట్టి అందులో పెరిగి ఆ టైపులో వచ్చిన వాళ్ళు మొత్తం చండాలు బతుకుని. ఆయన రక్తంతో గడిగి శుద్ధి చేశాడు కాబట్టి పరిశుద్ధంగా పవిత్రంగా మాట్లాడుతున్నాం. లేకపోతే పేలిపోద్ది ఒక్కొక్కడికి. కానీ దేవుడు ఏం చెప్పాడు? తిడితే తిట్టడం గొప్ప కాదురా, కొడితే కొట్టడం గొప్ప కాదు. కొట్టిన దెబ్బను, తిట్టిన తిట్టును తట్టుకోవడానికే గుండె కావాలి. వాడే నా బిడ్డ అన్నాడు. ఉమ్మవారికి నా ముఖమును, కొట్టువారికి నా వీపును మరుగు చేయలేదు. నన్ను చూసావా? నీవును అంతే. మనమే ఊరిని కత్తులు కట్టాలు తీసుకొని ఎగబడి పొడిసే చేసేది లేదు. కానీ ఆధ్యాత్మిక యుద్ధ భూమిలో సైతానుతో మనం తలపడ్డాం. మనకి ప్రతి ఘట్టంలో వాడు ఎదురొస్తాడు. నువ్వు చేసే పనిలో, ఆత్మీయ జీవితంలో ప్రతి దానిలో ఎదురొస్తాడు. ప్రతి ఘట్టంలో నిన్ను పడద్రోయటానికి వెంటాడుతూనే ఉంటాడు. ఎక్కడైనా తొట్టుపడిందాకా నిన్ను శోధిస్తాడు. తొట్టుపడ్డ తర్వాత నీ పక్కన చేరి వేధిస్తాడు. నీ మనసును తిరగకుండా చేస్తాడు. అది యేసయ్య చెప్పింది. సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకున్నాడు. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచంటే, తిరిగి నీవు నా తట్టు తిరుగుతావు, ఆ తర్వాత నీ సహోదరులను కూడా నువ్వు లైన్లోకి తీసుకొని రా. అందరి విశ్వాసం ఎఫెక్ట్ అయింది. అందరినీ నువ్వే సెట్ చేయాలని చెప్పాడు అక్కడ. కానీ మన మనస్సుని తిరిగి దేవుని వైపు మళ్ళకుండా సాతాను మనల్ని టార్గెట్ చేస్తాడు. నేను అందుకే చెబుతున్నాను, వీరుడు యుద్ధం చేసేటప్పుడు దెబ్బ తినటం అనేది ఓటమి కాదు. దెబ్బ తగలంగానే ఓటమి కాదు. ఏ రూట్లో తగిలింది, ఏ అజాగ్రత్త వల్ల తగిలింది అనేది చూసుకొని ఫస్ట్ జాగ్రత్త పడాలి. రెండవది, తగిలిన దెబ్బను తిప్పుకొని మళ్ళా ప్రత్యర్థిని దాడి చేయాలి. అది గొప్పతనం. ఎవరు మన ప్రత్యర్థి? మనిషా, సైతానా? మన ప్రత్యర్థి సైతాను, మనుషులు కాదు. ప్రైజ్ ద లార్డ్. వాడు మన మీద అటాక్ చేసినప్పుడు ఒకవేళ ఒకసారి మనకి గాయాలు తగిలితే, తగిలిన గాయాలు చూసుకొని నిన్ను నువ్వే నిందించుకుంటా, సీసా అనుకుంటా ఆడనే కూర్చోవద్దు. అది వెధవతనం అని చెప్తున్నా. పోరాడుతున్న అంధకార శక్తులతో అయినప్పుడు కొన్నిసార్లు వాటి బాణాలు మనకు తగిలే అవకాశం ఉంది. అందుకే ఆత్మీయ జీవితంలో ఎంతమంది పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఒక్కళ్ళు కూడా సౌండ్ లేదు, చేయత్తలా. పాస్టర్లకే దిక్కులేదు. కొన్నిసార్లు తొట్టుపాట్లు జరిగినాయని ఒప్పుకున్నారు. అది యథార్థత. కోపానో, తాపానో, తెలివిలోనో, తెలివి లేకనో భంగపాట్లు ఎందుకు? ఆత్మీయ పసితనంలో కొన్ని జరుగుతాయి. జరిగినప్పుడు జరిగిన వాటిని పదే తలంచుకొని, దేవుడు క్షమించిన వాటిని కూడా నువ్వు గుర్తు చేసుకొని, దేవుడు కొట్టేసిన కేసుల్ని కూడా నువ్వు మళ్ళీ ఫైళ్ళన్నీ ముందేసుకొని కొప్పేసుకొని బద్దాకలు అయ్యే చూసుకుంటా. క్యావ్ భయ్యా, కితనా తినేసా, ఇది రైట్ కాదు. గుర్తుపెట్టుకో, ఎప్పటికి గుర్తుపెట్టుకో, మర్చిపోకుండా. దెబ్బలు తగలకుండా ఉండవు. ఉంది యుద్ధ భూమిలో. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా అన్నాడు ఏబు గ్రంథం 7లో. ఎఫెసీ పత్రిక 6:12లో మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నామని చెప్పాడు పౌలు. పోరాటంలో మనం ఉన్నాం. పాటలేం పాడుతూ ఉంటాం, పోరాటం, ఆత్మీయ పోరాటం అని. మనమే మర్చిపోతాం పోరాటంలో ఉన్నామన్న సంగతి. ఒక పనికి నువ్వు పూనుకున్నప్పుడు పనిలో ఎదురు దెబ్బ తగిలితే కూర్చొని మూలలో కూర్చోవటం కాదు, మళ్ళా ప్రయత్నించి ఇంకొక విధంగా. ఏ విషయంలోనైనా సరే, అది జీవితానికి, శరీరానికి కావాల్సిన అవసరాల విషయంలోనైనా, కుటుంబాన్ని కట్టుకునే విషయంలోనైనా, అది ఏ విషయంలోనైనా సరే, ప్రయత్నం విఫలమైందని కూర్చొని మూలను కూర్చొని విఫలమయ్యింది అని కూర్చొని ఏడుతో అదే దలుచుకొని కూర్చునేది వెధవతనం. వీరత్వం ఏమిటంటే
తిరిగి తేరుకొని మళ్ళా యుద్ధం ప్రకటించడం. తిరిగి మొదలుపెట్టు. ఎక్కడ వైఫల్యం జరిగింది, ఎక్కడ తేడా జరిగింది, ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు ఇట్లా ఓటమి పాలయ్యాను తెలుసుకొని దిద్దుకొని మళ్ళా మొదలుపెట్టు. ఆ పోరాట పటిమ దేవుడు మెచ్చుకోవాలి. వాడు ఆగడరా నాయన, ఆమె ఆగదరా నాయన, నా బిడ్డరా, సాతానుకు లొంగుతారా? అదిగో చూడు మళ్ళా యుద్ధం ప్రకటించింది చూడు, అదిగో లెగుస్తుంది చూడు, అదిగో మళ్ళా లెగుస్తున్నాడు, అదిగో యుద్ధం ప్రకటిస్తున్నాడు వాడి మీద. రేయ్ శత్రువా, అయిపోయింది అనుకున్నావా? ఈ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం నడుస్తూనే ఉంటుందిరా. సన్నుతిల్చెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. సన్నుతిల్చెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఆమేన్. ఆ మాటలో మీనింగ్ అర్థమైందా మీకు? విశ్రమించా, వాణ్ణి గెలవాలి, నిన్ను చేరాలి. వాణ్ణి గెలవాలి, నిన్ను చేరాలి. నా తండ్రి పౌరుషం కలిగిన వాడు. నా తండ్రి తిప్పితే బాగుండలే, దేవునికి స్తోత్రం. నా తండ్రి పరాక్రమము కలిగిన వాడు. ఆయన రక్తం ప్రతి ఆదివారం ఆయన శరీరం తీసుకుంటున్నాను నేను. నా తండ్రి బలహీనుడైతే కదా నేను బలహీనపడటానికి, నా తండ్రి ఓడిపోతే కదా నేను ఓడిపోవటానికి. ఆయన జయించిన వాడు. ఆయన రక్తమును బట్టి, ఆయనను గూర్చిన సాక్ష్యమును బట్టి నేను కూడా జయించిన వాడను. హల్లెలూయా. అసలు యేసును బట్టి ఎప్పుడో జయించాం మనం. యేసును బట్టి ఎప్పుడో జయించాం. జయించిన వాళ్ళ లిస్టులో ఉంది మన నేమ్ ఆల్రెడీ. అయితే ఏం చెప్పాడంటే, ఆల్రెడీ లిస్టులో రాశాను, రాసిన దానికి కాస్త సార్థకం చేసుకో అంటున్నాడు అంతే. పరిశుద్ధుడని పిలిచాను, ఆ పిలుపును కొంచెం సార్థకం చేసుకో అంతే అన్నాడు. సార్థకం చేసుకోవడం అంటే ఏంటి? ఏందండి అడుగుతున్నారు? పిలుపును సార్థకం చేసుకుంటే అర్థం ఏంటి? ఆ పిలుపును నెరవేర్చమని. పరిశుద్ధుడు అని పిలిచా అంటే ఇక పరిశుద్ధంగా బతకడానికి యుద్ధం ప్రకటించు అని. పరస్పర దాడులు జరుగుతాయి. నీ మనస్సు మీద పెద్ద యుద్ధమే జరిగిద్ది, తట్టుకోవాలి. ఇక నా వల్ల కాదు అనే పరిస్థితులు వస్తాయి, ఇక అడుగులు వెయ్యలేను అనే పరిస్థితులు వస్తాయి, ప్రయత్నాలు చేసి విసుగు పుట్టింది నాకు అనే పరిస్థితులు వస్తాయి. అయితే ఏం చేస్తావు? ఓటమిని అంగీకరించి రాజీ పడతావా? మళ్ళా ప్రతిష్ఠించుకుంటావా? యుద్ధానికి మళ్ళా ప్రతిష్ఠించుకోవాలి, మళ్ళా మొదలు పెట్టాలి. ఇక్కడ యేసయ్య జాగ్రత్త పడింది దేనికో తెలుసా? నా బిడ్డలకి ఏ శోధన రావద్దు అని కాదు ఆయన అడిగింది. ఒకవేళ శోధన వచ్చినా, దానిలో భంగపడినా, తిరిగి నా బిడ్డలు తేరుకొని లేచి మళ్ళీ యుద్ధం ప్రకటించాలి తండ్రి.
ఈ మాటలో ఎంతో ఆదరణ ఉంది, ఎంతో ప్రోత్సాహం ఉంది. ఎంతమందికి అర్థమైంది? మరి అర్థమైందా? తిరిగి పునర్ప్రతిష్ఠ కోసం మనల్ని పిలుస్తుంది ఈ వాక్కు. లే, గతం గతః, అయిపోయింది, అయిపోయింది, మళ్ళా యుద్ధానికి సిద్ధపడమని దేవుడు పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలించకుందువా. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలించకుందువా. ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షవల్లిగా. అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటు కట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందరపడకుమా, ప్రాణమా నాలో తొందరపడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. దేవునికి మహిమ. దేవుడు నిన్ను నమ్మాలి. నువ్వు పడినా లెగుస్తావనే నమ్మకం దేవునికి ఉండాలి. దెబ్బ తగిలినా తిప్పుకునే దమ్ము నీ దగ్గర ఉందని దేవునికి నమ్మకం కుదరాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేతురు కోసం వేడుకున్నాడట. ఈరోజు అదే ప్రభు మన కోసం కూడా వేడుకుంటున్నాడని నీకు తెలుసా? ఆయన వేడుకున్నాడు కనుకనే తండ్రి కుడి పార్శ్వమందు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. రోమాపత్రిక 8:34. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఈరోజు కూడా మన పక్షమున వేడుకుంటున్నాడు కనుకనే ఎన్ని దెబ్బలు తగిలినా తిరిగి తిప్పుకొని వచ్చి యేసయ్య ముందు మళ్ళీ మోకాళ్ళు వేసాం. ఒక్కొక్క దెబ్బ తగిలితే సైతానుగాడు కొడితే ఇంక అయిపోయిందిరా, ఇక మన పనికిరాం దేవుడికి అన్న కాడికి వెళ్ళిపోయింది బతుకు. వేడుకున్నాడు తండ్రి, నా బిడ్డకు బలమి, నా బిడ్డకు శక్తిని, నా బిడ్డ తిరిగి లేవాలి. పరిశుద్ధాత్మ మళ్ళీ నిన్ను తన వాక్కు చేత బలపరిచాడు. అదే వాక్కు మళ్ళీ ఒక్కసారి ఈరోజు పంపుతున్నాడు నీకు. త్రాగుడు మానుకున్నావు, మళ్ళా అదే శోధన నీకు వచ్చింది, బలహీనపడ్డావు. మరి ఏం చేస్తావు? ఇక ఏదో పంది కానీ బురదలో పడ్డట్టు పడ్డావులే, ఇంకేం లెగుస్తామని కూర్చుంటావా? లేకపోతే వీరుళ్లాగా దెబ్బ తగిలినా సరే మళ్ళా ఏయ్ ఏయ్ సైతానా, నేను దాన్ని వదిలేసా, మళ్ళా నా మీదికి తెచ్చావు దాన్ని, నేను అక్కడే కూర్చుంటాను అనుకున్నావా? డేయ్ మళ్ళా ఉపవాస ప్రార్థన చేస్తా, మళ్ళా యుద్ధం ప్రకటిస్తా, దాన్ని అధిగమించి నిలబడతా, దాన్ని గెలుస్తా. ప్రతి వ్యసనంలో ఇదే వర్తించింది. కొంతమంది ఓడిపోయారు, అంగీకరించారు, వెధవ లిస్టులో చేరారు. నువ్వు వెధవ లిస్టులో చేరతావా, పోరాడే యోధుల లిస్టులో చేరతావో నిర్ణయం నీదే. ఆ ఒక్క బలహీనతే కాదు, సమస్త బలహీనతలలో తీర్మానం ఇలానే ఉండాలి, రోషం ఇలానే ఉండాలి, పరాక్రమం ఇలానే ఉండాలి. శోధనలు నీకు ఎదురు కావు అని నేను చెప్పట్లా, కావద్దని ప్రార్థన చేసుకోమన్నాడు యేసయ్య. వాటిని తప్పించుకోవటానికి నీ వంతు నువ్వు పారిపోవటం నేర్చుకోమని కూడా చెప్పాడు యేసయ్య. వాటి చేతుల్లో పడకుండా తప్పించుకో అని కూడా చెప్పాడు. అయినా సరే ఏమరపాట్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక దాడి జరిగితే మళ్ళీ చెప్తున్నా, తిప్పుకోవటం నేర్చుకో, తిరిగి వెంటనే తేరుకొని వీరత్వంతో లేచి శత్రువు మీద యుద్ధం ప్రకటించడం నేర్చుకోమని ఒక్క మాటతో ముగించదలుచుకున్నాను నేను. ఒక్క మాట, కోట్ల రూపాయల మూట. స్తోత్రం. ఎన్ని రూపాయలు లెక్కడదాం దీనికి? ఎక్కడెక్కడ దిగజారారో ఒక్కసారి లెమ్మని దేవుడు పిలుస్తున్నాడు. లే,
తేజరిల్లు, నీకు వెలుగు వచ్చింది అంటున్నాడు ఆయన. లే, మళ్ళా నిన్ను అభిషేకిస్తాను, క్రొత్త తైలముతో నిన్ను నింపుతాను, గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తుతాను. నువ్వు నా సొత్తు, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి, నీవు నా రక్తం. పిరికి పందవు కాదు నువ్వు, అవిశ్వాసివి కాదు నువ్వు. నా ప్రేమ నీకు తెలుసు, నా దయ నీకు తెలుసు, నా కృప నీకు తెలుసు, నా క్షమాగుణం నీకు తెలుసు. ఇదిగో నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేశాను. వాటిని మరెన్నడూ జ్ఞాపకం చేసుకోను. లే, మోకాళ్ళే, నీ ప్రార్థనకు విలువ ఉంది. నువ్వు ఒప్పుకున్న ప్రతి దోషం అప్పుడే కడగబడింది. నువ్వు ఈ క్షణాన మోకాళ్ళు నీ ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దిద్దుకొని నువ్వు మొదలు పెడితే నీవు పరిశుద్ధమైన బిడ్డగా నీ ప్రార్థన నేను అంగీకరిస్తా. నీ గతకాలపు తొట్టుపాటులు నేను గుర్తు చేసుకోను. ఈ క్షణాన నువ్వు దోషాలు దిద్దుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపతుడవై నా కృపను వేడుకొని ఏ విషయాన్ని గూర్చైనా నువ్వు ప్రార్థన చేస్తే పరిపూర్ణ పరిశుద్ధుడి ప్రార్థన వలె నీ ప్రార్థన నేను అంగీకరిస్తా. పరిపూర్ణ పరిశుద్ధురాలి ప్రార్థన వలె నీ ప్రార్థన నేను అంగీకరిస్తా. నా కుమారి, నీకు భయమొద్దు. అరే, నేను కొట్టేసిన కేసులు నువ్వెందుకు గుర్తు చేసుకుంటున్నావు? నేను క్షమించిన దోషాలను నువ్వెందుకు గుర్తు చేసుకుంటున్నావు? వదిలే, ఇక నిలబడు, శత్రువు మీద యుద్ధం ప్రకటించు. ఊపిరున్నంత వరకు పోరాడుతూనే ఉండు. వీరుల లెక్కలో నిన్ను రాశా అంటున్నాడు ఆయన. యోధురాలి లెక్కలో నిన్ను రాశాను నా కుమారి. నా కూతురు యోధురాలు, నా కూతురు పిరికి పంద కాదు, నా కూతురు వెధవ కాదు, నా కూతురు రోషగత్తె, నా కూతురు రాజీ పడదు, నా కుమారి రోషగత్తె. పాపంతో రాజీ పడదు, శాపంతో రాజీ పడదు, దరిద్రతతో రాజీ పడదు. నా బిడ్డ పోరాడిద్ది, శత్రువుతో రాజీ పడదు, ఓటమిని ఒప్పుకోదు. నా కూతురు రోషం కలిగింది, ఆమెలో నా రక్తం ఉందని చూసుకుంటాడు ఆయన. నా కుమారుడు రోషగాడు. నేను నా ప్రాక్టికల్గా నా లైఫ్లో అనుభవించింది చెప్తున్నాను. శత్రువు వేటాడుతాడు, గుర్తుపెట్టుకో. నువ్వు తిరిగి లేచి వాడిని వేటాడటం నేర్చుకో. తలంచవాకు, అయిపోయింది నా పని అనుకోవాకు. హల్లెలూయా. ఏమంటావు? అయిపోయింది నా పని అని రాజీ పడవాకు. దెబ్బ కొడితే తిప్పుకోవాలి, తిరిగి కొడితే బొబ్బవాలి. వాడు దేవునికి స్తోత్రం. ఎవరాడు? అమ్మ, ఇన్ని గదిలించుకోకూడదురా. ఒక దెబ్బ కొట్టానంటే 4 దెబ్బలు కొడుతున్నాడు నన్ను. ఒక విధంగా వీడిని నేనంతే పగ తీర్చుకుంటా వాడిని. నన్ను గెలిగాడంటే మాత్రం వాడికి చెప్పే కొడతాను నేను. అరే, ఇప్పుడు అంతకుముందు ఒక ఇంత చేస్తానా, నన్ను గదిలిచ్చావు, ఇప్పుడు 4 ఇంతలు చేస్తా. ఒక పక్క పెట్టాను, ఇప్పుడు 4 పక్కలు పెడతా, సవాల్ చూసుకోరా అని వేస్తా వాడికి. దేవునికి స్తోత్రం. నిన్నున్నాను ప్రశాంతంగా, నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను ప్రశాంతంగా ఉన్నాను. సవాల్ అది. పౌరుషం ఉందా లేదా? పౌరుషం గలవారై ఉండుడని ఉందా లేదా? పౌరుషం అంటే జనాన్ని కొట్టడమా? శత్రువుని వేయటం. శత్రువుని వేయాలి, దెబ్బ మీద దెబ్బ. ఎంతమందికి అర్థమైంది? ఇంతమందికి అర్థమైతే ఇంకెందుకు లేండి. లే, నష్టం వస్తే జీవితమే పోయిందా? అప్పులైతే లైఫే పోయిందా? సమస్యలు వస్తే ఇక జీవితమే తెల్లారిపోయిందా? ఎవడు చెప్పాడు నీకు? ఇంకా దిక్కు లేదా? ఇంకా మళ్ళీ కోలుకునే స్థితి లేదా? మళ్ళీ నడుంగట్టు, క్రొత్తగా ప్రారంభించు. మరొక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో నా దేవుడు ప్రారంభిస్తాడు. వెనకడుగు వేయవాకు, సైతానికి వెన్ను చూపవాకు. రొమ్ముకు రొమ్ము, రొమ్ముకు రొమ్ము. వెనక్కి తగ్గే పరిస్థితే. చట్టిలో పెట్టుకొని కూర వండుకుంటే కిలో కాదు కోడి పుంజు. చికెన్ చేసుకొని ఫ్రై చేసుకొని తింటే కిలో కాదు కోడి. వదిలిపెట్టేదాన్ని ఇంకో దాని మీద సావటమో చంపటమో తేలిపోవాలంతే. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. పచ్చడి పచ్చడైనా వదిలిపెట్టదాం. మరి ఇంత మనిషివి నువ్వు,
అంత రోషగాడైన దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు ఎట్లా ఓటమిని అంగీకరిస్తావు? ఎట్లా లైఫ్ అయిపోయిందంట, లైఫ్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది, జీవితం అయిపోయిందని మాట్లాడుతున్నా? ఎవడు చెప్పాడు జీవితం అయిపోయిందని? ఎవడు చెప్పాడు నువ్వు ఇక బాగుపడవని? ఎవడు చెప్పాడు నీవు లైఫ్లో ఏం సాధించలేవని? ఎవడు చెప్పాడు నీకు టైం అయిపోయిందని? ఎవరు చెప్పారు నువ్వు అన్ఫిట్ అని? నీవు దిగంబరువని నీకు చెప్పినోడు ఎవడన్నాడు ఆదాంతో? ఎవరు చెప్పారా నీకు పిచ్చోడా? నువ్వు దిగంబరివో, మంచోడువో, బట్టలు ఉన్నాయో లేవో నేను కదా చెప్పాలి. ఈ మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఎంతమందికి వినబడుతున్నాయో? పోరాటం పునఃప్రారంభించు. డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే అయిపోయిందా? ఇంకా చచ్చిపోతావా? అప్పు చెప్పుకుంటున్నావు ఇక సావుకి? అయిపోయింది. పెద్ద రోగం అంట, క్యాన్సర్ అంట, గుండె జబ్బు అంట, వాల్స్ బ్లాక్ అయినాయి అంట, కిడ్నీలు పోయినాయి అంట. అప్పు చెప్పుకుంటున్నావు సావుకి? అప్పు చెప్పుకుంటున్నావా? నో, డాక్టర్ చెప్పాడు కానీ యేసు చెప్పలా ఆ మాట. యేసు చెబితే అప్పుడు సిద్ధపడు. యేసు చెబితే అప్పుడు సిద్ధపడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని దేవా అని మొర్ర పెడితే మారు మాట లేకుండా మళ్ళా ఇదిగో 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నానని చెప్పాడే. 15 ఏళ్ళ ఆయుష్ను పొడిగించాడే. నీ విషయంలో చేయలేట? చచ్చినోడని బతికించాడే. పాడైపోయిన అవయవాలను తిరిగి బాగు చేశాడే. చెడిపోయిన అవయవాలను తిరిగి క్రొత్తవిగా చేశాడే. సైతాను గాడు నీ పక్కన చేరి అయిపోయింది నీ పని, అయిపోయింది, ఇంకా లేదు, ఇది పెద్దది, ఇది అంతా, ఇది ఇంత అని కృంగదీస్తాడు. సమస్యల్ని, రోగాలని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని, అప్పుల్ని, నిందల్ని, అవమానాలను చూపించి కృంగగొడతాడు దుర్మార్గుడు. నీ మనస్సును వేటాడుతాడు వాడు. నువ్వు అసమర్థురాలి అంటాడు, అసమర్థుడు అంటాడు, నీ పని అయిపోయిందంటాడు, ఆట ముగిసిందంటాడు. ఎవడరా నువ్వు చెప్పడానికి దరిద్రుడా? ఆట ముగిసిందో లేదో చెప్పాల్సింది నా దేవుడురా. యుద్ధం ముగిసిందో లేదో చెప్పాల్సింది నా దేవుడు. నువ్వెవడురా? ఆయన నన్ను స్వస్థపరచగలడు. ఆయన తలుచుకుంటే నా అవయవాలని క్రొత్తవిగా చేయగలడు. నాకు ఈ అవయవాలు ఇచ్చిందే ఆయన, నాకు ఈ దేహాన్ని ఇచ్చిందే ఆయన. ఆయన తలుచుకుంటే వాటిని క్రొత్తవిగా చేయగలడు, నూతన పరచగలడు. ప్రతి విషయంలో అదే. జీవన పోరాటమైన, ఆత్మీయ పోరాటమైన. ఎంతమంది గుర్తుంది చెప్పండి? వెధవల్లాగుంటారా, వీరుల్లాగుంటారా? వెధవంటే ఎవరు? ఎరా లేరా? ఏందయ్యా లేచేది? నా వల్ల కాదు. లేరు, నేను లేవలేనయ్యా, ఇంకైపోయింది. దిస్ ఈజ్ వెధవతనం. వీరర్థం వాడు వెనక్కి నెట్టి అయిపోయిందిరా నీ పని అన్నా కూడా ఏందిరా అయిపోయిందని ముందుకు రావటం. హల్లెలూయా. మరి ఎవరు ఏ స్థితిలో ఉండి ఇక్కడ నిలబడ్డారో నాకు తెలియదు. నేను వేరే చెప్పాలంటే పరిశుద్ధాత్మ ఇటు నెట్టుకొచ్చి ఇది చెప్పురా నా బిడ్డలకు అవసరం అన్నాడు. నా బిడ్డలకి ఈ మాటలు వినిపించు, నా బిడ్డల్ని నేను మళ్ళీ ఒక్కసారి సంధించబోతున్నానని మాట్లాడాడు. నా బిడ్డలను ఒక్కసారి దర్శించబోతున్నాను, నేను మళ్ళీ పునరభిషేకించబోతున్నానని మాట్లాడాడు ఆయన. కృంగిపోయి ఉన్నారు, గుండె చెదరున్న నా పిల్లల్ని నేను ఇదిగో లేవనెత్తబోతున్నానని చెప్పు, నువ్వు తేరుకోమని చెప్పు, తిరిగి యుద్ధం ప్రకటించమని చెప్పు, వీరులుగా నిలవమని చెప్పు అని మాట్లాడాడు. విశ్వసించిన వాళ్ళు పొందుతారు దేవుని కార్యాలు.
సందేహం ఎంతమందికి ఉంది? ఎవరికి లేదు. విశ్వాసం ఎంతమందికి ఉంది? అది ఏది ఎట కదిలించండి, సరిగా కదిలించాలి. అసలు ఆ చేతులు అలా ఊగుతుంటే ఎంత బాగుందో ఏమండి. ఇప్పుడు తీరిళ్ళు కెమెరా వాళ్ళు ఇప్పుడు నిద్ర లెగుతూ ఉంటారు. ఇప్పుడు నిద్ర లెగుతూ ఉంటారు. ఇప్పుడు తీరు చూడండి, ఆ చేతులు అట్లా ఊగుతూ ఉంటే ఎంత బాగుందో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసి తిరిగి పునఃప్రతిష్ఠించుకో. రోషంగా నిలబడు. శరీరంతో యుద్ధం ప్రకటించు, మనసుతో యుద్ధం ప్రకటించు, సైతాంతో యుద్ధం ప్రకటించు. ఈసారి గెలుపు నీదే, జయము నీదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూస్తావు దేవుని కార్యాలు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలం పిల్లలని దాసు నిలబెట్టుకొని మీరే మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. పడిపోయిన వారి మీద కనికరము చూపించే దేవుడు నాయన. ఎవరెవరు ఓడిపోయిన స్థితిలో ఉన్నారు, ఓటమిని అంగీకరించి కృంగుబాటులో నిరాశలో పడిపోయి ఉన్నారు, వారితో మీరు మాట్లాడి లేవనెత్తుతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇదిగో నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన మాటలు ఏవి కూడా వృధాగా పోకుండా అందరి జీవితంలో నీ మాటలు ఫలించునుగాక ప్రభువా. ఎవరెవరు ఓడిపోయిన స్థితిలో ఉన్నారు, యేసు నామములో వారి ఓటములన్నీ గెలుపుగా మార్చబడునుగాక ప్రభువా. వారి చీకటి వెలుగుగా మార్చబడునుగాక ప్రభువా. నూతన కార్యాలు జరుగునుగాక తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. అపవాది చేతుల్లో ఎవరు కూడా మోసపోయిన పరిస్థితుల్లో ఉండకుండా సహాయం చేయండి అయ్యా. అయ్యా, వీరుని వలె ప్రభు అంతము వరకు పోరాడే కృప మా అందరికీ కలుగునుగాక ప్రభు. నిన్ను చేరేంత వరకు విశ్రమించకుండా శత్రువు మీద, లోకాశల మీద, శరీరాశల మీద పోరాడునట్లు మాకు బలము కలుగునుగాక ప్రభు. అభిషేకము కలుగునుగాక ప్రభు. నిరాశ ఊపిలో ఎంతమంది అయితే పడిపోయి ఉన్నారో వారందరినీ మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటల చేత మళ్ళొక్కసారి మమ్మల్ని రేపినందుకు స్తోత్రాలు. మళ్ళొక్కసారి మా ప్రాణములను ఉజ్జీవింపజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. శత్రువా, నా మీద అతిశయపడొద్దు. నేను క్రింద పడినను నా దేవుడు మరలా నన్ను లేవనెత్తుతాడని దేవా భక్తుడు సెలవిచ్చినట్లుగా అయ్యా, మరలా 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 లేచి పోరాటాన్ని సాగించినట్లు కృప దయచేయి నాయన. కృపతో జ్ఞాపకం చేసుకోండి. అంతము వరకు నీ బిడ్డలుగానే మేము కొనసాగాలయ్యా. మాలో ఉన్న బలహీనతలన్నీ తొలగించి జయ జీవితాన్ని మాకు అనుగ్రహించి విజయ పదములో మమ్మల్ని నడిపిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. కృపతో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఇప్పుడు యుద్ధంలో పోరాటమా, సర్దుకోవటమా? ఏది గట్టిగా చెప్పలేదు. ఒక వీరుడు చెప్పినాడు చెప్పండి. అది నేను కూడా అలానే ఫిక్స్ అయిపోయా. ఎన్ని రకాల బలహీనతలు, ఎన్ని రకాల శోధనలు వేటాడుతున్నా యుద్ధం ప్రకటించి యుద్ధ రంగంలో ముందుకు సాగాలనే ఫిక్స్ అయిపోయా.